ఓం శ్రీ గురుభ్యో నమ. నిన్ను చింతింపుచున్ పాడుచున్ బొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజోతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింటగూడుచుంపయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కుడుచుండు ఒక భంగి చెరింపదు కాలమన్నియుంజయుచునుండు కాలము విచిత్రము దుస్తరమిట్టి వారికెన్. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నికున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. త్రిజగన్మోహన నీలకాంతి తనుద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందము అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మదినావేశించునల్లప్పుడున్. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల. చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరలదిగోవ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేను భీష్ముని జంపుదు నిన్నుగాతు నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువమర్జున యంచు మద్విశిఖ వృష్టి తెరలిచను జంచు దేవుండు దిక్కు నాకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. యస్మిన్ ఇదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక విధుతి స్రజివాహి బుద్ధిః తం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ తత్వం ప్రచోఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపంచే అంటూ సనత్కుమారుడు పృథుచక్రవర్తికి ఈ కనిపించేటువంటి జగత్తు యొక్క అసలైనటువంటి సత్యం ఏమిటో ఆయన చెప్పడం ప్రారంభించాడయ్యా విదురా అని మైత్రేయ మహర్షి విదుడితో చెప్పినటువంటి ఈ 38వ శ్లోకంలో ఒక కామన్ సెన్స్కి కొంచెం మనకి అందుబాటులో ఉండనటువంటి విధంగా కనిపించినా అది మాత్రం సత్యం. కామన్ సెన్స్ అనేటువంటిది లౌకికమైనటువంటి మన యొక్క అనుభవాలను బట్టి మనకు ఉండేటువంటి నాలెడ్జ్ని బట్టి అంటే మనకు ఉండేటువంటి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ని బట్టి మనకి కొన్ని సత్యాల కిందను కొన్ని దీని కింద కనిపిస్తూ ఉంటాయి. కానీ అసలైనటువంటి సత్యం మాత్రం నిరంతరము కూడా వెలిగిపోతూ ఉండేటువంటిది సత్యం. మిగతావన్నీ రియాలిటీస్. కాబట్టి ఆ అసలైనటువంటి సత్యం ఏమిటో ఆయన చెప్తూ ఏమన్నాడంటే, సాధారణంగా ఉదాహరణకి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏమిటి అంటే, వివేక విధుతి అంటే వివేక జ్ఞానం ఉంది. వివేకం అంటే ఏమిటి, అసలు ఏమిటిది, అసలు దీని మూల కారణం ఏమిటి అనేటువంటి వివేకం చేత
మీకు జ్ఞానం కలిగినప్పుడు దాన్ని మనం తిరస్కరిస్తూ ఉంటాం. అంటే వివేక ధృతి అంటే తిరస్కరించడం. అంటే ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, అక్కడ ఒక నిప్పు ఉంది. ఆ నిప్పు ఉన్న చోటకి ఏదో ఒక పురుగో లేకపోతే ఒక పామో లేకపోతే చిన్నపిల్లవాడో లేకపోతే ఎవరో వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ వెళ్తూ ఉండేటప్పుడు అప్పటికి ఏమవుతుంది, వాళ్ళల్లో ఉండేటువంటి వివేకం పనిచేస్తుంది. ఎప్పుడు ఆ అగ్నిహోత్రంలో నుంచి వస్తున్నటువంటి వేడి ఒక్కసారి వీళ్ళ శరీరానికి తగలగానే అప్పుడు వీళ్ళకి జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది. ఓహ్, ఇది వేడిగా తగులుతోంది, ఇది మనం కాల్చేస్తుంది అనేటువంటి వివేకం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి మనం తిరస్కరిస్తాం, దాని దగ్గరికి వెళ్ళం ఇంకా. అలాగా వివేక జ్ఞానం వల్ల మనకి ఒక తిరస్కారం వస్తుంది. అంటే దాని జోలికి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది కలుగుతుంది. వివేక విధుతి. అలాగా ఇదం, ఈ జగత్తంతా కూడా సత్ అసత్ ఆత్మతయా, ఈ కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మనకి కానీ వివేక జ్ఞానం కానీ ఉన్నట్టయితే ఆ వివేక జ్ఞానానికి ఈ ఇదం జగత్, ఈ ప్రపంచం అంతా కూడా సత్ అసత్ ఆత్మతయాలా కనిపిస్తుందిట. అంటే ఏమిటి, మనం ఏది చూడండి, సత్ అంటే కార్యం, అసత్ అంటే కారణం, సత్ అసత్ కారణం కార్యం. అంటే ఏమిటి, కార్యము కారణము అనేటువంటి దానికి ఏమిటంటే, కారణము అనేటువంటిది మట్టి, కార్యము అంటే కొండ. అంటే మట్టి కొండ కింద మారడాన్ని కార్యకారణ సంబంధం అంటారు. అదేవిధంగా ఏదో నగ, బంగారం, బంగారం కారణం, నగ ఏమో కార్యం, అదనమాట. సముద్రం ఉంది, సముద్రం కారణం, అందులో లేచినటువంటి అల కార్యం, దాన్ని విభూతి కూడా అంటారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఎలాగందంటే సత్ అసత్ ఆత్మతయ, కార్యకారణ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎలాగన్నా అనుకోండి, ఉదాహరణకి ఒక పిల్లాడు పుట్టాడు అనుకోండి, పిల్లాడు పుట్టేటప్పటికి మనకి ఇమ్మీడియట్ కార్యకారణం ఏమిటంటే, కారణం ఏమిటంటే తల్లిదండ్రుల కలయిక వల్ల, అది కారణం. కార్యం ఏమిటంటే ఆ పిల్లాడు పుట్టడం. అదేవిధంగా ఆకలి వేసింది, ఆకలి వేసింది కారణం. కార్యం ఏమిటంటే భోజనం చేయడం కార్యం అన్నమాట. కారణం ఏమిటి, ఆకలి వేయడం, ఇది. అదేవిధంగా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ ఉండేటప్పటికి ఏమిటి, కారణం ఏమిటి అంటే బిల్డింగ్ కట్టాలి అనేటువంటి సంకల్పం కారణం. కార్యం ఏమిటంటే బిల్డింగ్ రావడం. అదేవిధంగా మనం ఏ పని చేసినా, ఈ సృష్టిలో మనం ఏది చూసినా సరే మనకి ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందంటే సృష్టి అంతా కార్యకారణ రూపంగా కనిపిస్తూ ఉంటుంది. సత్ అసత్ ఆత్మతయా, కార్యకారణ రూపంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ కనిపించడానికి ఏమిటంటే ఇదంతా కూడా ఎక్కడ కనిపిస్తోంది, ఎందులో కనిపిస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్తూ దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఈ కార్యకారణ సంబంధం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, స్రజి అహిబుద్ధివాహ అన్నాడు. అక్కడ చీకటిగా ఉందనుకోండి, అక్కడ పూలదండ అలా పడింది అనుకోండి, స్రజి అంటే పూలదండ, ఒక మాల అలా ఉన్నప్పుడు మనం సడన్గా చూసేటప్పటికి అహిబుద్ధివా, అహి అంటే పాము, వెంటనే దాన్ని చూసి పాము అనేటువంటి భావం మనకు వచ్చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటిది ఏమిటి, ఒక మాల, ఒక దండ మాత్రమే అక్కడ ఉంది. మనం దాన్ని చూసిన వెంటనే దానికి అది పాము అనేటువంటి విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సృష్టి కనిపిస్తూ ఉండేటువంటి ఈ సృష్టిలో ఈ దృశ్యమానమైనటువంటి జగత్ అంతా కూడా పాము. కానీ మరి మాల ఏమిటి అంటే పరమాత్మ. ఇది పరమాత్మ అంటే ఏమిటనమాట, సమస్తంలోనూ కూడా ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశమైనటువంటి ఒక వెలుగు, ఒక స్వయం జ్యోతి, ఒక సత్యం, ఒక జ్ఞానం, ఒక అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ అనేటువంటి ఒక పూల దండలో ఎలా కనిపిస్తోంది అంటే, ఒక అహి బుద్ధి, మన బుద్ధికి
పాములాగా కనిపిస్తోంది, అంటే జగత్తులాగా కనిపిస్తోంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి అంటే ఏమిటన్నమాట, అప్పుడు అది పాము అని అనగానే మన బుద్ధి వెంటనే అమ్మో అక్కడ పాము ఉంది, దూరంగా ఉండండి, ఇది కర్రేది, జాగ్రత్త చూసండి, అది కరుస్తుంది, కరిస్తే విషయం ఎక్కుతుంది అని చెప్పి ఇంకా మిగతావన్నీ కూడా కార్యక్రమాలు పామును చూస్తే చేసేటువంటి కార్యక్రమాలు లాగా ఈ దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచాన్ని చూసి మనిషి ఏం చేస్తున్నాడంటే అనేక రకాలైనటువంటి కార్యాలలోకి పడిపోతూ ఉన్నాడు. కానీ ఇక్కడ కారణం ఏమిటి అంటే కారణమేమో దండ, కార్యం ఏమిటి, దండ కిందే కనిపించాలి కదా కార్యం, అలా కనిపించకుండా బుద్ధికి పాములాగా కనిపిస్తుంది. అంటే దేనికి కనిపిస్తోంది, పాపం ఆ దండ అలాగే ఉంటుంది, ఉండి వీడు పాము అనుకుంటున్నాడు, నేనేం చేయనురా మొర్రో అనుకుంటుంది అది, అదేమో అలాగే పడి ఉంటుంది, దానికి ఏమీ పట్టదు. నువ్వు పాము అనుకున్నావా, నాగు పాము అనుకున్నావా, పట్ల పాము అనుకున్నావా, ఏ పాము అనుకుంటే దానికి అసలు అది కాదు. కాబట్టి అది నీ బుద్ధిలో నుంచి వెళ్ళడం వల్ల, అంటే నీకుండేటువంటి కామన్ సెన్స్ ఉందే, నీకుండేటువంటి అనుభవం ఉందే, పాము ఇలా ఉంటుంది అనేటువంటిది ఉందే, దాని ఆకారం అలా ఉండేటప్పటికీ పాము ఆకారాన్ని ఈ ఆకారంతో చూసేవు కానీ అది నిజంగా పాము అనేటువంటి చూడలేదు. దాని ఆకారాన్ని బట్టి, అంటే దాని యొక్క రూపాన్ని బట్టి నువ్వు అది పాము అనేటువంటి కన్క్లూషన్కి వచ్చేసావు. వచ్చేసే అక్కడ ఇంకోటి కూడా ఏమిటి అంటే అది కొంచెం చీకటిగా ఉంది అనుకుంటే ఇంకా నీ బుద్ధి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది, పనిచేసేది లైట్ ఏది, అదేది, ఇదేది అని. అలాగే ఈ దృశ్యమాన ప్రపంచంలో మనకి వస్తున్నటువంటి రోగాలు కానీ, రొష్టులు కానీ, చింతలు కానీ, ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ పాములు అన్నమాట. ఈ పాముల నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తుంటే ఆ దండను చూసేది లైట్ ఏది, కర్రేది అని చెప్పి మనం జాగ్రత్త పడుతూ ఉంటామే. అలాగే ఈ వ్రతం చేస్తే ఏమిటి, ఆ పూజ చేస్తే ఏమిటి, ఈ సేవ చేస్తే ఏమిటి అని చెప్పేసి అసలైనటువంటి ఆ దండని మర్చిపోయి అది పాము అనేటువంటి దానితో ఉండి మనం రకరకాలైనటువంటి కార్యాలలోకి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ కారణాన్ని మాత్రం పట్టుకోలేకపోతున్నాం. అది ఈ ప్రపంచం ఎందుకు ఇలా కనిపిస్తోంది అంటే మాయాభాతి. ఇదంతా ఎవరిది, యస్మిన్ ఆ పరమాత్మ యొక్క మాయాభాతి, ఆ పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి వల్ల ఈ ప్రపంచం కింద కనిపిస్తూ ఉంది. అంటే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి బయటికి వచ్చి ప్రపంచం కింద కనిపిస్తుంది. ఇది శక్తి అన్నం. ఈ శక్తి అనేటువంటిది ఏమిటి అంటే E=mc². ఈ అంటే ఎనర్జీ, అంటే శక్తి. అది ఎలా కనిపిస్తుంది, మాస్ కింద మారుతోందని కదా ఐన్స్టైన్ ఈక్వేషను, E=mc² కదా. కాబట్టి ఎం అన్నమాట. ఎం అంటే మాస్, మాస్ అంటే ఈ దృశ్యమాన ప్రపంచం అన్నమాట. ఈ దృశ్యమాన ప్రపంచం అన్నమాట అంటే ఏంటి, ఈ విధంగా కనిపిస్తోంది. ఇలాగ కనిపించేటువంటిది ఏమిటి అవుతోంది అంటే కార్యకారణ సంబంధాలు. ఇందులో పరమాత్మలో ఈ కార్యకారణ సంబంధాలు మాయా రూపంలో ఉండడం చేత మనకి కార్యకారణ సంబంధం కింద ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి వివేక జ్ఞానం కలుగుతుందో, ఎప్పుడైతే ఆ దండ అనేటువంటి విషయం మనకి, దాని యొక్క జ్ఞానం మనకి కలిగిందో, దాని యొక్క ఎరుక మనకి కలిగిందో, అప్పుడు ఈ జగత్తంతా కూడా మిథ్య అనేటువంటి విషయం తేలిపోతుంది. అది ఆయన చెప్పినటువంటిది అన్నమాట. చెప్పిన తరువాత ఇప్పుడు ఆ దండ ఉందే, ఆ దండ నువ్వు పాము అనుకున్నా, నువ్వేమో దాని నుంచి లైట్ వేసి కొట్టినా, లైట్ మీద పెట్టినా, దాంతో కర్ర పట్టుకుని చూసినా, మిగతా వాడి దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి అందరినీ దూరంగా చేసేసినా, దాన్ని చూసి నువ్వు భయపడుతున్నా ఆ దండకి అవి ఏమీ పట్టవు. ఎందుకంటే అది కాదు కాబట్టి ఆ దండకి ఏమీ పట్టవు. దాన్నే ఏమన్నారంటే నిత్య ముక్త పరిశుద్ధ విబుద్ధ తత్వం. ఇప్పుడు ఆ పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి ఈ ప్రపంచం కింద ఇలా భాషిస్తూ ఉన్నప్పుడు
ఈ ప్రపంచంలో జరిగేటువంటివి అన్నీ కూడా కార్యకారణ సంబంధాల కింద కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఏవి కూడా దీనికి మూలమైనటువంటి ఆ పరమాత్మకు ఇవేహి అంటాం. ఈ ప్రకృతిలో జరిగేటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాల యొక్క మాలిన్యం కానీ, ఈ సుఖాలు కానీ, ఈ దుఃఖాలు కానీ, ఇవి ఏవి కూడా పరమాత్మకు అంటుకుని అవి ఆయన్ని ఏదో బాధ పెట్టేస్తాయి అనుకునేటువంటిది మాత్రం పరమాత్మలో ఉండదు. ఉదాహరణకి మామూలుగా పెద్దలు చెప్పినటువంటి ఉదాహరణ ఏమిటంటే, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడుతూ ఉండేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఏవో పక్షులన్నీ లేచి బాగా బయటకు వెళ్ళిపోతాయి. అందరూ రకరకాల పనులు చేస్తుంటారు. ఒకళ్ళేమో బట్టలు తూగుతూ ఉంటారు, ఒకళ్ళు గిన్నెలు తోముతూ ఉంటారు, ఒకళ్ళేమో పరిగెడుతూ ఉంటారు, ఒకళ్ళు నవ్వుతూ ఉంటారు, ఒకళ్ళు చూస్తూ ఉంటారు, ఒకళ్ళు ఇది చేస్తూ ఉంటారు. నానా గందరగోళ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ భూమండలం మీద జరిగిపోతూ ఉన్నప్పుడు సూర్యుడికి కానీ, సూర్యుడి యొక్క కాంతికి కానీ ఈ బట్టలు ఉతికినటువంటి నీళ్లు ఆ కాంతికి ఆ సూర్యుడికి అంటుకోవు. అదేవిధంగా వీడేదో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేసేస్తూ ఉంటే ఈ వీటికి సంబంధించినటువంటి పుణ్యపాపాలు కానీ ఆ సూర్యుడి కాంతికి అంటుకోవు, ఆ సూర్యుడికి అంటుకోవు. అదన్నమాట అక్కడ చెప్పి నిత్య ముక్త పరిశుద్ధ విబుద్ధ తత్వం. ఆ కాంతి ఎప్పుడు నిత్యము ఉంటుంది. అది ముక్తము అంటే దేనితోనూ దానికి అటాచ్మెంట్ ఉండదు. ముక్తము, పరిశుద్ధము, అది పరిశుద్ధమైనటువంటి కాంతి. ఆ కాంతి మీద ఇలాగ మన అంట్ల నీళ్లు పోసామనుకోండి, ఏదో బట్టలు ఆరేసామనుకోండి, ఏదో కారులో వెళుతూ ఉన్నాం అనుకోండి, ఏదో పొల్యూషన్ చేస్తున్నాం అనుకోండి, ఏదో ధర్నాలు చేస్తున్నాం అనుకోండి, పొట్టుకు వస్తున్నాం అనుకోండి, ఇవి ఏవి కూడా కాంతికి అంటవు. అది ఎప్పుడు కూడా శుద్ధ పరిశుద్ధంగానే ఉంటుంది. అది విబుద్ధ తత్వం. విబుద్ధము అంటే బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్తో కూడుకున్నటువంటిది. దానికే మామూలుగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఆత్మ అని చెప్తారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము. అటువంటిది ఇవన్నీ ఎక్కడ అంటుకుంటాయంటే ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతి. ఈ ప్రకృతిలో జరిగేటువంటి ఈ వీటిల యొక్క మాలిన్యము ఎప్పుడూ కూడా అంటనటువంటి ఆ సత్యం ఉందే, ఆ పరబ్రహ్మ స్వరూపం ఉందే, ఆ పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మే సాకార రూపంలో వస్తే కృష్ణుడు, ఆ పరమాత్మే సాకార రూపంగా వచ్చి మన మధ్యలో తిరుగుతూ ఉంటే శ్రీరాముడు, ఆ సాకార రూపమే రాక్షసాదులను సంహరిస్తూ ఉండేటువంటి అమ్మవారు. కాబట్టి ఇప్పుడు మనలాంటి మానవులకి ఈ బ్రహ్మాండమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి నిర్గుణమైనటువంటి ఆ జ్ఞానం మనకి పట్టుకుని అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టం. కాబట్టే పరమాత్మ మన మీద అనుగ్రహాన్ని చూపించడం కోసమని చెప్పి, మన అనుగ్రహించడం కోసమని చెప్పి రామకృష్ణాద్యాది అవతారాలలోకి ఆయన వచ్చాడు. అలా వస్తే మనము ఆ కృష్ణున్నో, ఆ రామున్నో, ఆ వామనున్నో, ఆ నరసింహస్వామినో మనం ధ్యానం చేస్తున్నాము అంటే ఆ పరమాత్మ యొక్క అసలైనటువంటి జ్ఞానస్వరూపాన్ని, సర్వవ్యాపకత్వ స్వరూపాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. కానీ మన బుద్ధి ఏమైపోతుంది అంటే ఆకారానికి, నామానికి సంకుచితం అయిపోతుంది, కాంట్రాక్ట్ అయిపోతుంది. అలా కాంట్రాక్ట్ అవ్వకుండా దానిని విస్తరింపజేసుకునేటటువంటి విధంగా ఉంటూ ఉన్నానయ్యా నేను అని చెప్తూ సనత్కుమారుడు అట్టి పరమాత్మను ప్రపద్యే శరణం పొందుతున్నాను అని సాక్షాత్తు జ్ఞానస్వరూపుడైనటువంటి ఆయన చెప్పాడు. ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. ఏ ప్రకృతిలో ఉండేటువంటి ఏ కార్యకారణ సంబంధాలు కూడా అంటుకోనటువంటివి, అటువంటి ప్రకృతి మాలిన్యాలు లేనటువంటివి, ఇంద్రియాతీతుడైనటువంటి ఆ పరమాత్మను మనం శరణు పొందాలి. కానీ మనం చేస్తూ ఉండేటువంటి పనులు ఏమిటంటే, వినాయకుడు అంటే విగ్రహాలని తొలగించేటువంటి వాడు అని చెప్పి దాన్ని బాగా కన్స్ట్రైన్ చేసేస్తాం అన్నమాట.
కానీ దాంట్లో ఏం చెప్పాడు? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు. త్వం గుణాతీత, త్వం కాలాతీత, త్వం దేహత్రయాతీత, త్వాం మూలాధారే స్థితోసి నిత్యం, త్వం శక్తిత్రాత్మక, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం, త్వం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరం త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పి ఆ వినాయకుణ్ణి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, గుణాతీతం సర్వాతీతమైనటువంటి వాడివి అని చెప్పినటువంటి ఆ పరతత్వ వినాయకుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఏదైనా పని ఉంది, ఏదో పని మీద వెళ్ళాలి కాబట్టి ఏం చేస్తాం? వినాయకుడి దగ్గరికి వచ్చి, స్వామి నువ్వేమో అక్కడుండి నాకు ఆ పని నువ్వు సావకాశంగా చేసి పెట్టడానికి అని చెప్పి నీకు 2 కొబ్బరికాయలు ఇచ్చేస్తాను, ఆ పూజారికి 5 రూపాయలు దక్షిణిస్తాను అని చెప్పి బేరం ఆడుకుని అంతటి మహత్తత్వాన్ని, అంతటి జ్ఞానస్వరూపాన్ని మనం చేసేటువంటి పాడు పనులకి, పనికి రానటువంటి పనులకి విఘ్నం కలుగుతుందేమో. సినిమా టికెట్ కొనుక్కోవాలి, సినిమాకి వెళ్తే టికెట్ దొరుకుతుందో దొరకదో, దొరకకపోతే మేము ఇంత దూరం వెళ్ళాము అనేటువంటి దానికి విఘ్నం కలిగించు స్వామి, సినిమా చూసేటప్పుడు ఏ విఘ్నాలు రానివ్వకుండా అని చెప్పి చేసేటువంటి అతి నికృష్టమైనటువంటి బుద్ధులతో మానవులు ఈ విగ్రహాలని, ఈ దేవతల్ని, వీటిని పూజిస్తూ ఉంటారు. ఇది కాదు అని చెప్పి ఈ పరమాత్మ ఎటువంటి వాడంటే నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధతత్వం ప్రచూఢ కర్మ కలిల ప్రకృతి అయినటువంటి ఆ పరమాత్మను శరణు పొందారయ్యా అని చెప్పిన తర్వాత ఓ విధిరా ఇంకా ఆయన ఏమన్నాడంటే, యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం ఘ్రదితమృద్ఘ్రదయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధస్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. ఈ పూర్వజన్మల వల్ల చక్రవర్తి, పూర్వజన్మల యొక్క వాసనల వల్ల జీవుడికి ఒక రకమైనటువంటి అహంకారం ఉంటుంది. నేను గొప్ప పండితుడిని, నేను గొప్ప సైంటిస్ట్ని, నేను గొప్ప వ్యాపారవేత్తని, నేను ఏదో పెద్ద గొప్ప ధర్మాధికారిని, నేను ఇది అనేటువంటి రకరకాలైనటువంటి శరీరంతోనూ మనసుతోనూ కూడుకున్నటువంటి ఒక అహంకార భావం ఆ మనుషులకి ఎందుకు వస్తాయంటే పూర్వకర్మల వాసనల వల్ల వస్తాయ్యా. అటువంటి వాసనల చేత మనసంతా కూడా ముళ్ళు కింద చుట్టుకుపోయి ఉండేటువంటి దానిని అహంకార గ్రంథి అంటారు. గ్రంథి అంటే ముళ్ళు అన్నమాట. నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఓ ముడేసుకుంటాడు. నా చుట్టూ ఇంతమంది తిరుగుతున్నారని ఇంకొక ముడేసుకుంటాడు. ఇలాగా రకరకాల, నాకు ఇంత ధనం ఉందని చెప్పి ధనంతో ముడేసుకుంటాడు, పిల్లలతో దునేసుకుంటాడు, అది తను ఉండేటువంటి సొసైటీతో ముళ్ళు వేసుకుంటూ ఉంటాడు. అందులో అహంకారం నేను అనేటువంటి దాంతో ఉంది. దీన్ని అహంకారం లేదా హృదయ గ్రంథి అంటారు. ఇటువంటి ముళ్ళ చేత ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచం నిండా అని చెప్పి అందువల్ల ఏం చేయాలంటే సత్పురుషులు ఎప్పుడూ కూడా వాసుదేవుడి యొక్క పాదపద్మాలు ఉన్నాయి కదా, పాదాలు ఉన్నాయి కదా, పాదాల్లో వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్లలో నుంచి బయటకు వస్తున్నటువంటి కాంతిని హృదయంలో ధ్యానిస్తున్నట్లయితే ఈ ముళ్ళు పడ్డాయే, ఈ ముళ్ళన్నీ కూడా తేలికగా విడిపోగలవు. అవన్నీ చాలా ఈజీగా వాటిని భస్మీపట్లం చేసేయచ్చు. ఆ ముళ్ళన్నిటిని కూడా చాలా సింపుల్గా చిక్కులు పడినటువంటి దారాన్ని ఎంత కష్టమో ముళ్ళు విప్పడానికి, అలాగ మన అహంకారాన్ని విప్పుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం ఉందయ్యా. అది ఏమిటి అంటే వాసుదేవుడి యొక్క పాదపద్మాలను ఎప్పుడు కూడా ఆ పాదపద్మాలలో ఉండేటువంటి వేళ్లల్లో నుంచి వస్తున్నటువంటి కాంతిని ధ్యానం చేయాలి అన్నాడు. యత్ పాద పంకజ పలాస విలాస భక్త్యా, వాసుదేవుని యొక్క పాద పంకజ పలాస విలాస భక్త్యా, ఆ పాదాల వేళ్లలో నుంచి వస్తున్నటువంటి కాంతి స్వరూపాన్ని
ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఉత్గ్రధయంతి. అలాగా భక్తులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త సేవలు, కొత్త కొత్త పనులు చేస్తూ ముడులు వేసుకోకుండా అలాగ స్థిరంగా కూర్చుని ఆ పాదపద్మాలని ధ్యానం చేస్తూ ఉంటే ఈ ముడులతో వీడు ఏమీ బాధపడడు. అప్పుడు వాడు చాలా ప్రశాంతమైనటువంటి మనస్థితి వస్తుంటుంది. అలాగా ఈ అహంకార గ్రంథిని విప్పుకోవడం వల్ల కృతార్థులవుతారయ్యా. కానీ కొంతమంది యోగాభ్యాస పనులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మేమేదో చాలా గొప్పగా ఇంద్రియాలను నిగ్రహించేసామని, తర్వాత ఏమో ప్రాణాయామాలు చేసేసామని, అంతఃకరణ వృత్తులను ఆపేసి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయామని అనుకుంటూ ఉంటారు, పోజు కొట్టేస్తూ ఉంటారు చాలామంది. కానీ వాళ్ళకి ఈ అహంకారం అనేటువంటి గ్రంథి మాత్రం వాళ్ళకి విడటం లేదు. ప్రాణాయామం చేసేసామండి, ఎక్కడికి వెళ్ళామండి, 36 కొబ్బరికాయలు కొట్టేసామండి, ఆ సేవలు చేసామండి, ఈ సేవలు చేసామండి, ప్రత్యేక పూజలు చేసేసుకున్నామండి అనేటువంటి దాంట్లో నేను చేశానండి, మేము చేసుకున్నామండి, ఇలా చేసామండి, అలా చేసామండి, మేము వెళ్ళగానే గబగబాడు పూజారు వచ్చేసేసి హారతి ఇచ్చేసాడండి. ఇవన్నీ ముళ్ళు. వాడికి అహంకార గ్రంథి పోలేదు. వాడికి అహంకారం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. వాడు ఎంత గొప్ప పని చేసినా, ఎంత ప్రాణాయామాలు చేసినా, ఎన్ని కింద మీద పడి శీర్షాసనాలు వేసినా, ఈ వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగినా, వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చున్నా వాళ్ళకి అంత తేలికగా గ్రంథి భేదనం జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే ప్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. వాసుదేవుడి యొక్క భజన, వాసుదేవుడి యొక్క ధ్యానము, ఆ పాదపద్మాన్ని ధ్యానిస్తేనే తప్ప ఈ గ్రంథి భేదనం జరగదు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.